తెలంగాణ వెలుగు న్యూస్ వార్తలు చదువుతున్నది మీ సుమలత. జూన్ 19, 2024 నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ ఆధ్వర్యంలో జూలై 7వ తారీఖున జరగబోయే 30 సంవత్సరాల సందర్భంగా దండోర రజోత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాట్లాడుతూ పల్లె నుండి ఢిల్లీ వరకు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మన మహాశబ్దం డప్పు మ్రోగిస్తూ మాదిగ ఉపకులాలలో పుట్టిన ప్రతి ఒక్కరూ కుల వృత్తులను బాధ్యతగా చేస్తూ చూపిస్తూ జూలై 7వ తారీఖున దండోర పుట్టిన సంబరాలను అంబరాలను తాకినట్లుగా ప్రతి మాదిగ ఇంట్లో జరుపుకోవాలి. విద్య, వైద్యం, విద్యకు చట్టం, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను మాదిగ ఉపకులాలకు అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. కేంద్రంలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఏబీసీడీ వర్గీకరణ బిల్లు పెట్టే విధంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఖచ్చితంగా ఈ పార్లమెంటు సమావేశంలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ మాదిగ దండోర పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మాదిగ దండోర సీనియర్ నాయకులు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాస్ మోహన్ మాదిగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోర్ కమిటీ సభ్యులు కొండ్ర శంకర్ మాదిగ, జాతీయ అధికార ప్రతినిధి మేడి రమణ, జాతీయ ప్రధాన కార్యదర్శి జీడి నరసింహ మాదిగ, కోర్ కమిటీ సభ్యులు సలేంద్ర బాబురావు మాదిగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంట సుదర్శన్ మాదిగ, రాష్ట్ర జాతీయ మహిళా సమైక్య అధ్యక్షురాలు ఆకారపు రుక్కమ్మ మాదిగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంగప్పాక ఏసేబు మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద జయన్న మాదిగ. రిపోర్టర్ మెడతనపల్లి నర్సయ్య, హైదరాబాద్. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సదస్సును సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరుపుకుంటా ఉన్నాం. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం జూలై 7 తారీఖు నాడు మాదిగ దండోర జూలై 7న ఈదుముడి గ్రామంలో ఆవిర్భవించి పల్లెలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఢిల్లీ నగరమైనటువంటి రాజధాని కూడా మాదిగల శక్తి, మాదిగల దండోర ఉత్సవం, ఏబీసీల వర్గీకరణ కోసం పోరాటం 30 సంవత్సరాలు మరి పూర్తవుతున్నటువంటి క్రమంలో రవీంద్ర భారతిలో వేలాది మందితో మరి ఇక్కడున్నటువంటి మాదిగలలో ఉన్నటువంటి మంత్రులు దామోదరు రాజనరసింహతో పాటు సీనియర్ నాయకులు కడియం శ్రీహరి గారు, అట్లాగే మా ఎమ్మెల్యేలు వీరేశం గారు, అట్లాగే సత్యనారాయణ గారు, లక్ష్మణ్ గారు, ఇంకా చాలామంది మా ఎమ్మెల్యేలతో పాటు రవీంద్ర భారతిలో పెద్ద ప్రోగ్రాము మనంగా ఈ జాతి పట్ల 30 సంవత్సరాల ఉద్యమంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, 12 మంది చనిపోయినా, ఏ డిమాండ్ అయితే, ఏ సాధన కోసం అయితే దండోర పుట్టిందో ఆ సాధన కోసము ఖచ్చితంగా ఆ డిమాండ్ను పరిష్కరించుకునే దిశగా 30 సంవత్సరాల పూర్తి చేసుకుంటున్నటువంటి క్రమంలో ఈ యొక్క జైళ్ల పాలై అనేక రకాల కష్టపడ్డ కార్యకర్తలను ఆ రోజు మరి మంత్రుల చేతుల మీదుగా వారికి మెమోంటోసు, అట్లాగే ప్రశంసన పత్రము, ఆ యొక్క జీవిత విధానాలను ఎంఆర్పిఎస్లో ఏ రకంగా పనిచేసారనే దాని మీద మరి జూలై 7 తారీఖు నాడు అద్భుతంగా మరి అన్ని గ్రామాల నుంచి వెళ్ళి కూడా మాదిగ దండోర ఆవిర్భావ దినోత్సవాన్ని జూలై 7 తారీఖున జరుపుకోవాలి. దాంట్లో ప్రధానంగా హైదరాబాదు నట్టనడిలో ఉన్నటువంటి రవీంద్ర భారతిలో కూడా ఉదయం 11 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 9 గంటల వరకు మెమోంటోసు, కవులు, కళాకారులు, మాదిగ చరిత్ర పైన పాటలు, ఆటలు అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి అందులో భాగంగా ఈ రోజు కార్యక్రమం ఇక్కడ కొనసాగింది. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది మాదిగలందరూ కూడా సంక్షేమ పథకాల పట్ల ఈ కొత్త ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మరి గత ప్రభుత్వం ఏదైతే దళిత బంధు స్కీమ్ను 10 లక్షల రూపాయల స్కీమ్ ఏదైతే తెచ్చారో మరి రేవంత్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్లలో కూడా అది 12 లక్షలు మరి పెంచాము, దాన్ని అంబేద్కర్ స్కీమ్స్గా మార్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఆ యొక్క సంక్షేమ పథకాలను ఏ రకంగా మరి ఇంప్లిమెంటేషన్ చేస్తారో మాదిగ జాతికి ముందు ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ జాతికి ఎదుగుదల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మన 30 సంవత్సరాల వసంతాల మరి రథోత్సవాలు జరుపుతున్నామో దానికి ప్రభుత్వం నుంచి కూడా నరేందర్ రెడ్డి గారితో పాటు ముఖ్యమంత్రి కూడా రావాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకు అని అంటే మరి
ఇంత పెద్ద లార్జెస్ట్ కులమైనటువంటి మరి వారి యొక్క జీవిత విధానాలపైన వారి పోరాటాల మీద వచ్చినటువంటి దండోర ఉద్యమం రథోత్సవాలకు వస్తే తప్పేం లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ మేధావులను, ప్రజాప్రతినిధులను ఈ దండోరకు 30 సంవత్సరాలుగా అనేక రకాలుగా కష్టపడి ఎంతో సపోర్ట్ చేసి ఆర్థిక సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరిని మేము ఇక్కడ ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగానే ఇక్కడ మా కోర్ కమిటీ సభ్యులు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు పండుగ వాతావరణం తీసుకొని వచ్చి వేల మందితో రవీంద్ర భారతిలో వందలాది మంది వేలాది డప్పులతో ఆ డప్పు శబ్దాలతో మరి ర్యాలీలు కార్యక్రమాలు కూడా కొనసాగించేటట్టుగా మరి ముందుకు పోతా ఉన్నాం. కనుకనే మరి ఇక్కడ మాదిగ కులాల ప్రజలంతా 7 తారీఖు నాడు అందరూ సిద్ధం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరొకటి, ఈ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం లేకపోవడం వల్ల పక్క రాష్ట్రాలలో విద్యా హక్కు చట్టం ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ చదువు అన్నటువంటి ముఖ్యమంత్రి ఆ ఫ్రీ చదువు దేవుడెరు. కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వంలో 12,000 స్కూళ్లను మూయించాడు. విద్యను మొత్తం గందరగోళం చేశాడు. విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, అయ్యా విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి లక్షల రూపాయలు డొనేషన్ కట్టేటి వల్ల కొంత తగ్గుతుంది. ఖచ్చితంగా విద్యా హక్కు చట్టం ఇంప్లిమెంటేషన్ చేయాలి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏదైతే ఉద్యోగుల కొరత ఉంది, ఎస్ఎస్సి వరకు ఉండవలసినటువంటి టీచర్లు లేకపోవడం వల్ల సరైనటువంటి టీచింగ్ రాకపోవడం మా పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనుక ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఖచ్చితంగా టీచరు కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు తీసుకురావాలని చెప్పేసి మరి మనవి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే అన్ని విషయాల పట్ల ఇక్కడ లార్జెస్ట్ మాదిగలో ఉన్నాం కనుక ప్రతి విషయం మాకే ఇబ్బంది అవుతుంది. అందు గురించి మాదిగలకు ఇబ్బంది లేనటువంటి సమస్యలన్నింటినీ కూడా మాదిగ దండోరా మరి ముందు భుజాల మీద వేసుకొని ముందుకు పోతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగ జై. రాష్ట్ర రథసారథి గౌరవనీయులు మేడి పాపన్న గారి నాయకత్వంలో 30 ఏళ్ల దండోరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఈ యొక్క సభ నిర్వహణ ఉద్దేశం. అందుకోసం తెలంగాణ జిల్లాలోని 33 జిల్లాల నుండి మాదిగలు, దండోర ఉద్యమకారులు, కవులు, కళాకారులు, రచయితలు, ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, మహిళలు మరియు కళాకారులు, కవులు అందరూ కూడా సంసిద్ధమై హలో మాదిగ చలో రవీంద్ర భారతి కార్యక్రమం జయప్రదం చేయడానికి కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ.